శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బుధగ్రహం 6వ తేదీకి కరెక్ట్గా 6వ తేదీ ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి బుధుడు తన ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. ఒక శుభగ్రహంతో కలవబోతున్నాడు. అది పర్టికులర్గా 23వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. 23వ తేదీకి జలరాశుల్లోకి వస్తాడు బుధుడు. వీటి వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జలరాశుల్లోకి మారినప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశిని చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మీకు 6వ తేదీ నుంచి మీ యొక్క వ్యయాధిపతి దగ్గరికి 3వ స్థానంలో ఉండే గురువు దగ్గరికి బుధుడు చేరుతున్నాడు. సర్వసాధారణంగా 3వ స్థానంలో ఉండే గురువు ఎప్పుడు కూడా కొన్ని విషయాలు మంచి చేస్తాడు. అంటే ఇది మీరు ఏదైనా ఒక విషయాన్ని వివరించి చెప్పడానికి, కొన్ని అగ్రిమెంట్స్ అవ్వడానికి యోగిస్తాడు. దానికి బుధుడు వచ్చి చేరినప్పుడు ఏమవుతుంది అంటే, పర్టికులర్గా ఇక్కడ ఇది కొంతవరకు సపోర్ట్ని ఇస్తుంది. ఎటువంటి విషయాలకు సపోర్ట్ ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పూర్వజన్మ కర్మకారకుడు సహజంగా మేషం వారికి బుధుడు. ఆయన ఏదో ఒక శుభగ్రహంతో కలిసినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, లేదా కొంతవరకు గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కలిసి రావడము. అంటే గతంలో ఏదో మిస్కమ్యూనికేషన్ వచ్చిందండి, మళ్ళీ కలిసాం, బాగా మళ్ళీ మాట్లాడేసుకున్నామని చెప్తూ ఉంటారు ఒక్కోసారి. అమ్మయ్య క్లియర్ అయిపోయింది అనుకుంటూ ఉంటాం. అటువంటి వాటికి 3వ స్థానం. అదేవిధంగా అగ్రిమెంట్స్. అయితే ఈ 3వ స్థానంలో శుభగ్రహాలు ఎక్కడా కూడా మీరు కోపాన్ని, గొడవని ప్రదర్శిస్తే అవి మంచి ఫలితాలు ఇవ్వవు. సామరస్యంగా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాయి. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదొకటి. మరొక విషయం ఏంటంటే, మరి ఈ యొక్క 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది. 23వ తేదీ నుంచి మనకి కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత ఈ కుజుడు వెళ్ళి కేతువుతో కనెక్ట్ అవుతున్నాడో గుర్తుపెట్టుకోండి. కుజుడు ఎప్పుడైతే కేతుతో కనెక్ట్ అవుతున్నాడో, ఈ బుధుడికి తర్వాత రాశుల్లో ఉంటున్నారో, ఇక్కడ మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే అంశంలో కానీ, ఏదైనా విద్యా సంబంధించినవి, అంటే ఈ 23 తర్వాత మాత్రం మీరు భూములు, బిజినెస్లు, విద్యా సంబంధించిన విషయాల్లో మీరు ఏదైతే అనుకుంటారో ఫలానా చేద్దామని, అటువంటి విషయాలు చాలా కేర్గా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. దీంతోపాటు సంతాన స్థానము, అదేవిధంగా ఇమ్యూనిటీ స్థానం అనుకోండి, ఉపాసనా స్థానం అనుకోండి, అక్కడ కుజుడు కేతు ఉన్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే మీరు చేయవలసింది ఏమిటి? నవగ్రహాల్లో ముఖ్యంగా కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు పంచమ స్థానం అవుతుంది కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యుడిలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని ఉన్నారు అనేటువంటి భావనతో కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఇది ప్రధానంగా ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు బుధగ్రహానికి సూచనగా తీసుకుంటాం. మాస్టర్స్ గురుగ్రహానికి సూచనగా తీసుకుంటాం. సో ఈ బుధుడు గురువు కలయిక వల్ల ఏమిటి అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయో, షేర్ మార్కెట్కి ఒక మంచిది, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. మీరు ఏదైనా ఒక వార్తని స్ప్రెడ్ చేసేటప్పుడు, లేదా మనం చూడండి ఒక్కోసారి ఫలానా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని షేర్ మార్కెటింగ్లో ఫలానా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు గనక మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంది. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, దానికి గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది, ఈ రెండు కనెక్ట్ అవుతుంటాయి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలా ఎటువంటి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎటువంటి గోచారం వస్తుందని పర్టికులర్గా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అలా వాటికి చాలా మంచిది ఇది. మరియు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్
కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కాదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ముహూర్త సంబంధంగా కలిసి రావడము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో చాలామంది అంటారు ఏమండి, ఇప్పుడంతా జ్యేష్ఠ మాసం అని, లేకపోతే తర్వాత ఆషాఢ మాసం అని, తర్వాత ఉండేటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో మనకు ఒకసారి కలిసి రాదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, అభిజిత్ లగ్నము అని ఉంటుంది. 11:30 నుంచి 12 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. 12:30 కొన్ని ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఉంటుంది. ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. దుర్ముహూర్తము అదేవిధంగా వర్జ్యం లేకుండా చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ఉండకూడదు. చాలామంది తెలియక కేవలం రాహుకాలం చూసుకుంటారు. రాహుకాలం తమిళనాడు సైడ్ వాళ్ళది, మనం పాటించడంలో తప్పేం లేదు, కానీ అది వాళ్ళకి పనికి వస్తుంది. గుళిక కాలం, రాహుకాలాలు. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు మంచి స్థితిలో ఉండి బుధగ్రహం యొక్క మహాదశలు నడిచేటువంటి వారికి కూడా ఈ బుధ గురువుల యొక్క కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరింత మంచి ఫలితాలు రావాలి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి విషయంలో, గురుగ్రహ సంబంధించిన విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వెళ్ళి బుధగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో అటు ఇటు 2 గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఫలితం ఇవ్వాలంటే అటు ఇటు ఉండే పాపగ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేసుకోవాలి. అంటే కుజుడు, కేతువు, రవికి రెమెడీ చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, గోవులకి క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఆటంకములు ఏర్పడము, అనవసరమైన గొడవలు పడ్డము, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే మనం గతంలో ఒక 3 నెలల క్రితమే చెప్పుకున్నాం, కొన్ని విభజనలకు దారితీస్తుంది అని. కేతు సింహంలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా, కేతు ఎప్పుడైతే మనకి 7వ తేదీ వస్తున్నాడో అది రాబోయే ముందే విభజనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా కొన్ని పార్టీలు చీలుతాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పార్టీలు వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తాయని. కలవడం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడా జరగదు ఈ విభజన కార్యక్రమాలలో ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగనుంది. ఇక మీరు నిత్యము కూడా ఈ కేతుగ్రహము, కుజగ్రహము సింహరాశిలో ఉన్నప్పుడు దీన్ని పిశాచయోగం కూడా అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణము మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక సూర్య భగవానుడిని చూస్తూ చక్కగా చెంబులో నీరు తీసుకొని ఇలా పోయండి. ఆ సూర్యుల్లోనే గణపతిని, స్కందుడిని ఊహించుకుంటూ చేయండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ యొక్క స్వామివారి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువులు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ఉంటున్నారో ప్రధానంగా ఈ అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ, దేశకాల అంటే దేశంలో అందరికీ పనిచేస్తుందండి ఇది. ఈ పవర్ వర్క్ చేసేది, లేదా స్త్రీలు ఈ స్టవ్ దగ్గర వంట వండేటువంటి సమయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ సెల్స్తోని దేశం మీద కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, లేదా ఏదైనా ముఖ్యంగా ఈ 2 నెలలు కలిసి ఉంటాయి కుజకేతువులు ముఖ్యంగా కలిసి ఉన్నందుకు, ఏదైనా పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, ఆలయాలకి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కుజకేతువులు కలవబోతున్నారు ఇంకా నెక్స్ట్. సో చాలా కేర్గా ఉండాలి. ఒక 2 నెలల పాటు కలిసి ఉంటారు. మరియు ఎక్కడికైనా మీరు బయలుదేరేటప్పుడు గణపతిని, స్కందుడిని తలుచుకు బయలుదేరండి. అప్పుడు ఇటువంటి విషయాల్లోనే మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీమాత్రే నమః.